ట్రిపుల్ అలైన్మెంట్ మార్చాలని లేదంటే భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్టీఓ కార్యాలయం ముందు రైతులంతా బైఠాయించారు. ట్రిపుల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. మేము ఇన్ని సంవత్సరాల కోలే 3-4 సంవత్సరాల కోలే రిక్వెస్ట్ వైజ్గా మా భూముల జోలికి రాకండి అని చెప్పినా కొద్దిగా ఆఫీసర్లు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్కయ్య రాజకీయ నాయకులు ఏదో ఉగాది ఆడిపోతే ఈయన ఇంత పెద్ద పచ్చడి పోస్తాను పేద కుండ తయారు చేసి అన్న విషయం పోసిండు, తీపి చూపించిన విషయం పోసిండు. ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు, ఆయన మాట మొత్తం 95% అయింది, 95% అయింది, 95% అయింది అని టెన్షన్ లేపుతుండు. టెన్షన్కు మందు తాగాలని డిసైడ్మెంట్ ఆల్రెడీ అయిపోయినాం. మాకు మందే దిక్కుంది. మేము అందుకే చెప్తున్నాము అలైన్మెంట్ అన్న మార్చండి అని చెప్పి ఈ 3-4 ఏళ్ళ కొలు కొట్లాడుతున్నాం. అలైన్మెంట్ మార్చకపోతే భూమి ఇవ్వాలంటున్నాం. మా భూమికి బదులు భూమి ఇవ్వలేకపోతే భూమికి బదులు భూమి మార్కెట్ ప్రకారం బహిరంగ మార్కెట్ ప్రకారం 3 రేట్ల డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి మా ఉపాధి కోల్పోయినందుకు. లేదు అంటే మేమే డబ్బులు పెట్టుకొని చనిపోతాం పోసుకొని. దీనికి అభ్యంతరం ఏం లేదు. ఆఫీసర్లు ఒక గ్రామానికి 60-70 మంది బెటాలియన్ వేసుకొని వచ్చి మమ్మల్ని బెదిరించడం, రాత్రిపూట బెదిరించడం, ఇదంతా నిద్ర పట్టడం లేదు. మీ బాధకు మేము సావాలన్నా సావమంటే చనిపోతాం, చనిపోనికే వచ్చినాం. సావమంటే ఇక్కడనే చచ్చిపోతాం. ఒక 2 ఇట్లా పోయి తీసుకొచ్చుకుంటే మళ్ళీ డబ్బాలు తీసుకోవచ్చు అలా రెడీ ఉన్నాయి. తీసుకొని సావమంటే చచ్చిపోతాం. రిక్వెస్ట్ మీకు అందరు దయచేసి ఏంటంటే మాకు న్యాయం చేయండి. మాకు రైతులం, మేము రైతులం, మేమంత పిచ్చోళ్ళం కాదు, మేమంతా అది కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయి మీకు అందరు ఓట్లు వేయాలి, ఇవి చేయాలి. ప్రతి ఒక్క ఆఫీసర్కు కుర్చీలు బిర్చీలు వేయాలి, మీకు అందరు గౌరవం ఇవ్వాలి. మీకు అందరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పోలీసు వాళ్ళకు, వీళ్ళకు, వాళ్ళకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు నమస్తాలు పెట్టాలి. మాకెవడు మేము రైతులు, మేము పిచ్చోళ్ళే కదా. ఒక చిన్న జవాబు ఇవి మనం ఏంది అసలు ఏంది. ఒక గ్రామ సభ లేదు, ఏది లేదు, అది లేదు. గ్రామ సభ లేకుండా మమ్మల్ని ఇంత మొత్తం నిర్లక్ష్య వైఖరిగా చేయడం మీకు ఎంతవరకు సమంజసం? దీన్ని ఏంది అని అంటే దీని మొత్తంలో దయచేసి మాకు మొత్తం న్యాయం చేయాలి. మాకు మాత్రం ఈ రోడ్డు మాకు వద్దు. మా భూముల విలువ ఎక్కడ చూసినా పీర్లపల్లి నుంచి బేగంపేట వరకు మినిమం 2 కోట్ల నుంచి 3 కోట్ల వాల్యూ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఇంతవరకు మాకు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు, ఇంతవరకు మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ట్రిపుల్ గురించి మాత్రం కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమంటాడు, మీకు 40 కిలోమీటర్ నుంచి 60 కిలోమీటర్ మారుస్తా అని మాట తప్పింది. ఉగాది నాడు వెళ్ళినాం. ఉగాది నాడు పచ్చడి పోసిండో పోయలేదో. గజ్వేల్ ట్రిపుల్ కేసీఆర్ కోసం తన సొంత జాగా కోసం వేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మారుస్తా, 50 కిలోమీటర్ మారుస్తాను. ఇంతవరకు దాని మీద మాట తప్పి దొంగ అయిపోయింది కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఆయన మాట తప్పిండు, రేవంత్ రెడ్డి మాట తప్పిండు. ఇప్పుడు మా రైతుల గొంతులో విషం పోసి చంపాలని వాళ్ళు చూస్తున్నారు. ఏం లేదు సార్, మా రైతులకి ఎప్పుడైతే ట్రిపుల్ రోడ్డు మా రైతుల భూమి నుంచి పోతుందో ఆ భూమిలో మా శవాలను వేసేసి పైనుంచి రోడ్డు వేసుకోవాలి. లేదంటారా ఖచ్చితంగా 2 కోట్ల నుంచి 3 కోట్ల రేటు ఉంది కాబట్టి ప్రభుత్వ లెక్కల ప్రకారం భూమిని అయితే పెంచలేము. ఒక గుంట పోతే గుంట ఎక్స్ట్రా పెంచలేము కాబట్టి డబ్బులు పెంచుకోవచ్చు. మనం ఎన్ని కోట్లని ప్రింట్ చేసుకోవచ్చు కాబట్టి 2 కోట్ల వాల్యూ ఉంది. 3 రేట్లు ఇచ్చేసి 2 కోట్ల విలువ భూమికి 6 కోట్లు ఇచ్చేసి, ఎందుకంటే డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కసారి రింగ్ రోడ్డు పడ్డదంటే 2 కోట్లు అనేది 6 కోట్లు అయితే 6 కోట్లు 10 కోట్లు అవుతుంది. ఒక గుంట జాగా కూడా ఒక రైతుకు దొరకదు. గజం విలువ 1000 రూపాయలు ఉన్న గజం విలువ ఇప్పుడు 20,000 అయింది. ఇప్పుడు హెచ్ఎండి పరిధి అవుతుంది. మొత్తం హైదరాబాదు ఈ ట్రిపుల్ వరకు హైదరాబాద్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ దీని దృష్టి చూపి ట్రిపుల్ రైతులు ఆదుకోవాలని, భూమికి భూమి ఇస్తారా లేకపోతే భూమికి బదులు బహిరంగ రేటు ప్రకారం 3 రేట్లు ఇస్తారా, మీరు నిర్ణయం చేసుకొని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.